దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని దేవుని తల గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. సమూయేలు రాసిన గ్రంథం 1వ సమూయేలు 12వ అధ్యాయంలో 22వ మాట మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడినగుదును. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, లేఖనాలు బట్టి మనం కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయము 9వ మాటలో చూసినట్లయితే, ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసెను. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాట మాటికి జరుగుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవజనుడి ద్వారా ఒక వర్తమానము ఆ దేశ ప్రజలకు అందుతూ ఉంది. సిరియా దేశంలో ఉన్నటువంటి రాజు ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక మార్లు ప్రకటించినప్పుడు ఆయన ఫలానా ప్రదేశంలో ఉన్నారు, అటు వెళ్ళొద్దు అని చెప్పేసి మరి దైవజనుడి ద్వారా ఇశ్రాయేలు రాజుకు వర్తమానం అందింది. అప్పుడు సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షమున వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడిగారు. మనలో ఎవరో ఉన్నారు, మనలోనే మోసగాళ్ళు, గూఢచారులు ఉన్నారు. ఇక్కడున్న రహస్యాలన్నీ కూడా ఆ దేశపు వాళ్ళకి చెబుతూ ఉన్నారు. ఈరోజు దేవుని ప్రజలమైనటువంటి మనము ఆయనకి ఇష్టముగా ఉన్నట్లయితే, ఆయన కొరకు మనం జీవించినట్లయితే, ఆయన ప్రజగా మనం ఉండినట్లయితే, ఆయన అంటూ ఉన్నాడు, ఆయన విడనాడు అంటూ ఉన్నాడు. తన ప్రజలను ప్రేమించడానికి ఇష్టపడుతూ తనకు దగ్గరగా ఉంటాను అని ప్రభు అంటూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలు రాజు ఆ యొక్క దైవజనుడు ఎప్పటికప్పుడు చెబుతూ ఉన్నాడే, ఆయన చెప్పిన మాట ప్రకారంగా అపాయం నుంచి తప్పించబడుతూ ఉంది. ఇలాగ అపాయం నుంచి అనేక మార్లు తప్పించబడుతూ ఉంటుంటే, మనలోనే ఎవరో ఉన్నారు, మన రహస్యాలన్నీ చెప్పేస్తున్నారు, ఎవరైందే తెలియజెప్పండి అంటే, అప్పుడు సిరియా సైనికుల్లో ఒక సైనికుడు అంటూ ఉన్నాడు, రాజు అయిన నా ఏలినవాడా, ఇశ్రాయేల్ రాజు పక్షమును ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురం ముందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేల్ రాజుకు తెలియజేయను. అయా, మీ అంతఃపురంలో మీరు అనుకున్న మాటలన్నీ కూడా దైవజనుడికి తెలుస్తున్నాయి. కాబట్టి ఆయన విషయాలన్నీ కూడా ఆ దేశపు రాజుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు నమ్మదగిన విషయము ఏమిటంటే, దేవుని ప్రజలకు ప్రభు తెలియజేస్తూ ఉంటాడు. ఆయన తన ప్రజలకు తెలియజేయకుండా ఈ లోకం మీదకి ఏ విపత్తు గాని, కుటుంబం మీదకి శ్రమ గాని, సంఘం మీదకి కల్లోలం గాని, దేశం మీదకి నష్టం కానీ, తెగులు గాని రాదు. తన ప్రజలకు ముందుగా తెలియజేసి సిద్ధపరుస్తూ ఉంటాడు. వాళ్ళు సిద్ధపరి సరే లేకుంటే ఆ తెగులుతో దేవుడు మరి బాధిస్తూ నాశనం చేస్తూ ఉంటాడు. అది దేవుని తాలూకు తీర్పు. అయితే ఇశ్రాయేలు దేశంలో ప్రజలకు ఎప్పటికప్పుడు ఈ మాటలు తెలియజేస్తుంటే, సిరియా దేశపు రాజు అంటూ ఉన్నాడు కదా, మనదో ఎవడో ఉన్నాడంటే, లేదయ్యా, అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, మీ అంతఃపురం ముందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేల్ రాజుకు తెలియజేయను అనెను. అందుకు ఆ సిరియా రాజు అంటున్నాడు, మనుషులను పంపి అతను ఎక్కడున్నాడో తీసుకుని రండి అంటే, ఆయన దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అతడికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. ఒక మనుషుని తీసుకుని రావడానికి ఆ యొక్క రాజు
మరి గుర్రాలను రథములను గొప్ప సైన్యాన్ని ఆర్మీ అంతటినీ కూడా పంపించాడు. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణం చుట్టుకొనగా వాళ్ళు రాత్రి వేళే వచ్చి ఆ యొక్క ఎక్కడైతే ఉంటున్నాడో దోతాను ప్రాంతంలో ఆ కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ పట్టణం అంతా కూడా సిద్ధపరిచాడు. దైవజనుడైన తన పనివాడు పెందల కడనే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకుని కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అంటూ ఉన్నాడు. ఏం చేస్తామయ్యా, సైన్యం వచ్చేసింది మన మీదకి. సైన్యం వచ్చేటప్పుడు మనల్ని కొట్టడానికి వచ్చేసారు, శత్రువులందరూ వచ్చేసారు అనేసి అంటే ఆ గుర్రాలను రథాలను ఇవన్నీ చుట్టుకుని కనబడినప్పుడు భయపడి తన దైవజనుడితో అన్నప్పుడు అతడు అంటూ ఉన్నాడు, భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. లోకంలో ఉన్నవాడందరికంటే మన దేవుడు బలవంతుడు, గొప్పవాడు, శక్తిమంతుడు, లేనిది ఉన్నట్టుగా చేయగలవాడు. ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా, ఆయనతో బలపరుస్తూ ఉన్నాడు. ఇదిగో భయపడవద్దు, భయపడవద్దు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, అంతకంటే బలవంతులు మన పక్షాన ఉన్నారు. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరువు చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేతను నిండి ఉండుట చూచెను. అగ్ని రథాలు తిరుగుతూ ఉన్నాయి, అగ్ని రథాలు తిరుగుతూ ఉన్నాయి. అగ్ని రథాలు దాటి ఆ యొక్క సిరియా సైన్యం ఉంది అక్కడ. మరి అప్పుడు ఆయన చూసినప్పుడు, నువ్వు ఇప్పుడే చూసావు, రాత్రే వచ్చాడయ్యా, వీడిని కండ్లు తెరవండి అని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు వాడికి ధైర్యం వచ్చింది. ఈరోజు కండ్లు తెరవనటువంటి క్రైస్తవ్యముగా ఉన్నది. దేవుని శక్తిని ఎరగని విశ్వాసులంగానే ఉంటూ ఉన్నాం. దేవుని ప్రభావం ఎరిగినటువంటి సంఘ కాపరులుగాను సంఘ విశ్వాసులుగాను క్రైస్తవులుగానే మిగిలిపోతూ ఉన్నాం. ఆయన ఎవరో ఆయన అంటూ ఉన్నాడు, లోకంలో ఉన్నవారందరికంటే అధికులై ఉన్నవాడు మనవాడు. లోకాన్ని జయించినటువంటి వ్యక్తి, సృష్టికర్త అయినటువంటి దేవుడు, భూమిని ఆకాశమును సృష్టించిన వాడు, గాలిని పిడికిలతో బంధించిన వాడు, కొండలను పర్వతాలను తక్కిడి వేసి తూచేవాడు, సముద్రపు నీటిని దోసెలతో నింపినటువంటి వాడు. అంత అద్భుతమైనటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉండి అన్నిటికీ భయపడుతూ ఉంటున్నావు. ఇగో ఎలీషా దగ్గర ఉన్నటువంటి సేవకుడు అంటూ ఉన్నాడు, అయ్యా ఈ భయంకర విపత్తు వచ్చేసింది, ఏం చేయమంటావు? నువ్వు భయపడవద్దు, వాళ్ళలో ఉన్నారు కంట మనలో ఉన్నవాడు గొప్పవాడు అంటున్నాడు. కాబట్టి మరి దేవుడు ప్రేమించినటువంటి యొక్క మనుషులను చూసినట్లయితే తనకిష్టమైన వారిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు, తనకు సమీపంగా ఉంటానంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మరి వాక్యం ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. లేఖనం ప్రకారంగా మనం భయపడుకుంటా దేవుని లేఖనాలు నెరవేరడానికి మన పట్ల దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. యేసయ్యా నీకు వందనాలు. కుడి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించు, వాక్యమైన బిడ్డలందరినీ దీవించు నాయన, మమ్మల్ని కూడా ఆశీర్వదించు ప్రభా. నీ నా మహిమార్థమే వాడుకోండి నాయన. నీ పరలోకపు రక్షణ వాక్యము సెల్ ఫోన్ ద్వారా వింటున్నా, మైక్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ దీవించిన ఆయన, వారి కుటుంబాలను ఆశీర్వదించు. భయపడే అవసరం ఉంటే తొలగించిన ఆయన, ధైర్యాన్ని నింపి ప్రభువా. వాళ్ళ కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, శాంతిని సమస్తమును అనుగ్రహించిన ఆయన, మంచి జీవితాలు అనుగ్రహించి రక్షణ దయచేసి నీ పరమరాజ్యమును సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.